పిశాచి నాటకం. ఒక ఊళ్ళో మంగయ్య శెట్టి అనే వడ్డీ వ్యాపారస్తుడు అంతులేని ధనం కూడబెట్టి దాన్ని తన కొడుకు గోవింద శెట్టికి భద్రంగా అప్పగించి కన్నుమూశాడు. కళ్ళారా చూసిందాకా తన తండ్రి అంత ఆస్తి సంపాదించినట్టు గోవింద శెట్టికి తెలియదు. అతను ఇనప పెట్టె తీసి అందులో ఉన్న వెండి, బంగారము, నగలు కుప్పపోసి చూసుకుంటే గుండె దడదడలాడింది. తండ్రి ఇచ్చిపోయిన అంత ధనాన్ని దొంగల బారి నుండి కాపాడుకోవటం మాటలు కాదు. దాన్ని క్షేమంగా ఉంచటానికి గోవింద శెట్టి ఒక ఆలోచన చేశాడు. ఆ ధనమంతా 2 లంకె బిందెల నిండా పోసి అర్ధరాత్రి వేళ ఆ బిందెలను తీసుకుపోయి ఊరి బయట ఉండే దెయ్యాల మర్రి చెట్టు కింద పాతిపెట్టాడు. ఆ మర్రి చెట్టు మీద దెయ్యాలుంటాయన్న నమ్మకం మూలాన రాత్రివేళ ఆ ఛాయలకు ఎవరూ వెళ్లరు. తన డబ్బును రక్షించుకోవటం కోసం గోవింద శెట్టి పిశాచాల భయాన్ని దూరంగా ఉంచటమేగాక తానే ఒక పిశాచం పాత్ర ధరించాడు. ఎందుకంటే తాను పాతిపెట్టిన ధనానికి రాత్రిపూట తానే కాపలా కాయాలి. అందుకోసం గోవింద శెట్టి చీకటి పడ్డాక ఎవరూ చూడకుండా నిలువున తెల్లబట్టలు ధరించి పిశాచం వేషం వేసుకొని కాళ్లకు గజ్జలు కట్టుకొని వింత వింత ధ్వనులు చేస్తూ మర్రి చెట్టు నీడలో మసలేవాడు. రాత్రంతా అలా తిరిగి తిరిగి అతను తెల్లవారుజామున ఇల్లు చేరుకునేవాడు. మర్రి చెట్టు కింద దెయ్యం లాంటిది తారట్లాడుతున్నట్టు పుకారు పుట్టింది. తన తండ్రి పిశాచమై మర్రి చెట్టును ఆశ్రయించినట్టు గోవింద శెట్టి ఊరంతా ప్రచారం చేశాడు. అంతవరదాకా మర్రి చెట్టు మీద పిశాచాలున్నాయన్న పుకారే తప్ప ఇప్పుడు పిశాచాన్ని స్వయంగా చూసిన వాళ్ళెవరున్నారు? మంగయ్య శెట్టి పిశాచమై మర్రి చెట్టును ఆశ్రయించాడన్న నమ్మకం ఊరందరికీ కలిగింది. ఈ కారణంగా చీకటి పడితే ఇల్లు దాటి బయటకు రావటానికి అందరూ భయపడుతున్నారు. మర్రి చెట్టు ప్రాంతాల్లో పిశాచమున్నట్టు చూసిన వారు కొందరికి జ్వరాలు వచ్చాయి. మంగయ్య శెట్టి పిశాచం గురించి గోరంతలు కొండంతలుగా ఊళ్ళో చెప్పుకోసాగారు. ఊరి పరిస్థితి మారిపోయింది. పనులు పాడైపోయాయి. పొలాలకు రాత్రిపూట కాపలా లేదు. పొరుగుళ్ల దొంగలు పంటలు యథేచ్ఛగా దోచుకుపోసాగారు. ఊళ్ళో ఏ మనిషికి గాని గొడ్డుకు గాని జబ్బు చేసినా చావు సంప్రాప్తమైనా అది పిశాచం పనేనని అందరూ నమ్మారు. గ్రామ జీవితం అస్తవ్యస్తమైంది. గ్రామంలో దరిద్రం తాండవించటం కూడా గోవింద శెట్టికే లాభించింది. తన వద్ద ఉన్న సరుకు హెచ్చు ధరలకు అమ్మి అతను మరింత లాభాలు చేసుకోనారంభించాడు. అతను గ్రామస్తుల మీద కనికరించి తన పిశాచం వేషం మానుకోక ఆ వేషంతో కాపలా కాస్తూనే ఉన్నాడు. ఈ స్థితిలో చిన్నడు తన కుక్కతో సహా ఆ గ్రామం చేరాడు. ఊరిలో అడుగు పెడుతూనే అతను మంగయ్య శెట్టి పిశాచం గురించి, దాని మూలాన గ్రామానికి పట్టిన పీడ గురించి విన్నాడు. అతనికి చాలా బాధ కలిగింది. జనానికి పిశాచాల భయం లేకుండా చేస్తే తప్ప వారి జీవితాలు బాగుపడవు. తాను ఆ పనికి పూనుకునే ముందు మంగయ్య శెట్టి పిశాచాన్ని ఒకసారి చూడాలనుకున్నాడు. అప్పుడు గాని దాన్ని గురించి ఏదో ఒకటి చేయటం సాధ్యం కాదు. ఆ రాత్రి అతను నిర్జనంగా ఉన్న దెయ్యాల మర్రిని చేరి దానిమీద ఎక్కి కూర్చున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి గోవింద శెట్టి చెట్టు కిందకు రావటము, పిశాచం వేషం వేసుకోవటము, చెట్టు నీడలో తారట్లాడటము చిన్నడికి కనిపించింది. ఎవరో మంగయ్య శెట్టి పిశాచంలా నటిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ఎందుకు? ఇందులో ఆ మనిషి స్వార్థమేదో ఉండాలి. తన స్వార్థం కోసం ప్రజలను నానా క్షోభలకు గురిచేస్తున్న ఈ కిరాతకుణ్ణి తప్పకుండా ప్రజల ముందుకు ఈడ్చాలి. అప్పుడు గాని వాళ్లకు పిశాచ భయం పోదు. తెల్లవారుజామున గోవింద శెట్టి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చిన్నడు అతని వెనకగా వచ్చి ఆ ఇల్లు గలవాణ్ణి గురించి వాకబు చేశాడు. గోవింద శెట్టి మంగయ్య శెట్టి కొడుకేనని, మంగయ్య శెట్టి అంతులేని డబ్బు సంపాదించి చచ్చాడని, అతని ఇప్పుడు పిశాచమయ్యాడని ఊరివాళ్లు చిన్నడికి తెలిపారు. తన తండ్రి పిశాచమయ్యాడని ప్రచారం చేసి ఆ వేషంతో తాను ప్రజలను హడలగొట్టడంలో గోవింద శెట్టి అభిప్రాయం ఏమై ఉంటుందని చిన్నడు తీవ్రంగా ఆలోచించాడు. తన ఇంట్లో ఉన్న ధనపు రాసులను దొంగలు దోచుకుపోతున్నారన్న భయం కూడా లేకుండా గోవింద శెట్టి రాత్రివేళ మర్రి చెట్టు కింద కాపలా కాయటానికి ఏదో బలమైన కారణం ఉండాలి. ఆ రోజు కనుచీకటి వేళ చిన్నడు గడ్డాలు మీసాలు పెట్టుకొని గోవింద శెట్టి ఇంటికి వెళ్ళి మంగయ్య శెట్టి మంగయ్య శెట్టి అని కేకపెట్టాడు.
గోవిందశెట్టి తలుపు తీసి చిన్నణ్ణి ఒక క్షణం తేరిపార చూసి, ఏం కావాలి, నువ్వెవరు అని అడిగాడు. నేను జోగీందర్ కొడుకును, మంగయ్య శెట్టి కావాలి అని చిన్నడు కుర్చీ మీద కూర్చుంటూ అన్నాడు. చిన్నడి చొరవకు గోవిందశెట్టి విస్తుపోయి, ఆయన మా నాన్నగారు, ఆయన పోయి చాలా రోజులైంది, ఆయనతో ఏం పని అని అన్నాడు. చిన్నడు కొద్దిగా విచారం ముఖం పెట్టి, మా నాన్నగారికి మీ నాన్నగారు 1,00,000 వరహాలు బాకీ ఉన్నారు, వాటి కోసమే వచ్చాను, ఆ డబ్బిచ్చి నన్ను తొందరగా పంపించే ఏర్పాటు చూడు అని అన్నాడు. గోవిందశెట్టి ఉలిక్కిపడి, ఏమిటి, మా నాన్నగారు మీ నాన్నగారికి 1,00,000 వరహాలు బాకీ ఉన్నాడా? ఆ డబ్బు నీకు నేనివ్వాలా? బాగుంది, ఉండటానికి ఈ ఇల్లు తప్ప నా దగ్గర చిల్లిగవ్వలేదు, కావాలిస్తే చూసుకో, నాకు బ్రతుకు వెళ్ళమారటమే అంతంత మాత్రంగా ఉన్నది అంటూ చిన్నడికి ఇంట్లో ఉన్న ప్రతి పెట్టె ఇనప పెట్టెతో సహా చూపించాడు. అంతా చూసిన మీదట చిన్నడికి సంగతేమిటో పూర్తిగా అర్థమైపోయింది. గోవిందశెట్టి తనకు ఉన్నదంతా దెయ్యాల మర్రి సమీపంలో దాచి రాత్రిపూట పిశాచి వేషం వేసి అక్కడ కాపలా కాస్తున్నాడు. అటుకేసి ఎవరూ రాకుండా కూడా చూసుకుంటున్నాడు. ఈ సంగతి గ్రహించిన చిన్నడు, చూడు గోవిందశెట్టి, బాకీ అన్న తర్వాత బాకీయే, నీ ఇల్లు అది అమ్మేసైనా మా నాన్న బాకీ తీర్చటం మంచిది, మా నాన్న సంగతి నీకు తెలియదు అని బెదిరించాడు. గోవిందశెట్టి మండిపడి, ఇంకోసారి మాట అన్నావంటే నీ ప్రాణాలు దక్కవు, మా నాన్న ప్రస్తుతం పిశాచమై తిరుగుతున్నాడు, మంగయ్య శెట్టి పిశాచం పేరు చెబితే ఈ ప్రాంతాల్లో కప్పలు కూడా నీళ్లు తాగవు, మీ జోగిందర్ ఏం చేయగలడు అని అన్నాడు. చిన్నడు పకపక నవ్వి, అదా నీ ధైర్యం, మా నాన్న కూడా చచ్చి పిశాచమై మా ప్రాంతాల్లో విలయతాండవం చేస్తున్నాడు, పిశాచయ్యాక తనకు రావాల్సిన బాకీలన్నీ ఒకటొక్కటే వసూలు చేస్తున్నాడు, మొండికెత్తిన వాళ్ల చేత నెత్తురు కక్కిస్తున్నాడు, ఆయన మీ నాన్న మీద విరుచుకు పడతాడనే భయంతోనే బాకీ వసూలుకు నేనే స్వయంగా బయలుదేరి వచ్చాను, నన్ను ఉత్త చేతులతో వెనక్కు పంపావో నీ ప్రాణానికి నేను పూచీపడను, నువ్వు డబ్బు లేదని నన్ను మోసగించగలవు గాని డబ్బు ఎక్కడ ఉన్నది పిశాచానికి తెలియదా, ఆ సంగతి నీకు తెలియదా, వెళ్ళి వస్తా అంటూ బయటపడ్డాడు. గోవిందశెట్టికి మతిపోయినట్టయింది. పిశాచంగా నటిస్తూ మనుషులను హడలగొట్టవచ్చు గాని నిజంగా పిశాచం వెంటబడితే తన గతి ఏం కాను. అయినా ఆ రాత్రి గోవిందశెట్టి మర్రి చెట్టు కిందకు వెళ్లి పిశాచం వేషం వేశాడు. కాని కాళ్ళు వణుకుతున్నాయి. జోగిందర్ పిశాచం తన డబ్బు కోసం రావచ్చు. ఈ నిర్జన ప్రదేశంలో పిశాచాన్ని ఎదుర్కొనే కన్నా తన డబ్బు తన ఇంటికే తీసుకుపోవటం మేలు. ఊరి మధ్య పిశాచాల భయం తక్కువ. పిశాచాల భయం కన్నా దొంగల భయం కూడా తక్కువే. గోవిందశెట్టి తాను ధనం పాతిన చోటు తవ్వి లంకబిందెలు పైకి తీశాడు. అంతలో చెట్టు మీద నుంచి చిన్నడు గోవిందశెట్టి ముందు దూకాడు. గోవిందశెట్టి భయంతో కెవ్వున అరిచాడు. చిన్నడు అతన్ని పట్టుకొని మర్రి చెట్టుకే కట్టేసి అతనికి తన కుక్కను కాపలా పెట్టి ఊళ్ళోకి వెళ్లి మంగయ్య శెట్టి పిశాచాన్ని చూపిస్తాను రండి అని జనాన్ని పిలుచుకొచ్చాడు. వాళ్ళు గోవిందశెట్టిని గుర్తించి నివ్వెరపోయారు. చచ్చిపోయిన మంగయ్య శెట్టి ఎన్నో అక్రమాలు చేసి ఇంత డబ్బు సంపాదించి ఉంటాడని ఊళ్ళో ఎవరూ ఊహించి ఉండరు. ఆ సంగతి గ్రామస్తులకు తెలియకుండా ఉండగలందులకు ఈ గోవిందశెట్టి తన తండ్రి సంపాదన అంతా లంకబిందెలలో పెట్టి ఇక్కడ దాచి తన తండ్రి పిశాచమైనట్టు మిమ్మల్ని నమ్మించి వీటికి రాత్రివేళ కాపలా కాస్తున్నాడు. ఇందులో ఊళ్ళో వాళ్లు పోగొట్టుకున్న దొంగ సొత్తు ఎంత ఉన్నదో మీరే నిర్ణయించుకొని ఎవరిది వారికి తిరిగిచ్చేయండి. మీరు దెయ్యాలు పిశాచాలు అని భయపడినంత కాలము మిమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు తేలిగ్గా మోసం చేయగలరు. మీ బతుకులు బండలైపోతాయి అని చిన్నడన్నాడు. చిన్నడు గోవిందశెట్టిని లంకబిందెలను గ్రామాధికారికప్పజెప్పి తాను కుక్కతో సహా బయలుదేరి వెళ్ళిపోయాడు.